సో ఐ ఇన్వైట్ హీరో ఆఫ్ ది ఫిలిం రామ్ కిరణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ క్లాప్ అండ్ ఎంకరేజ్ దెమ్. అలాగే ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిలిం మహదేవ్ గౌడ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ ఉదయ్ శర్మ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమాలో విలన్గా పర్ఫామ్ చేసి తన యాక్టింగ్ని ప్రూవ్ చేసుకున్నటువంటి నవీన్ జీపీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా మన నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి సగౌరవంగా రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. సో కొంచెం గట్టిగా కొడదామా క్లాప్స్? థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మొత్తం టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ హిట్ ఆఫ్ 2026. అండ్ ఎంత మంచి కథని మా అందరికీ పరిచయం చేసినటువంటి డైరెక్టర్ ఉదయ్ శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఈ సహకుటుంబానం సినిమా జనవరి 1న విడుదలయ్యి ఫస్ట్ హిట్ ఆఫ్ 2026గా నిలిచినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా టీం అందరి తరఫున ప్రేక్షక దేవుళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ డే జనవరి 1st డే ఒక మంచి సినిమా చూసాము అనేసి అని చెప్పని వాళ్ళందరూ ప్రేక్షకుల దగ్గర అందరి నుంచి ఆ పాజిటివ్ రివ్యూస్ వస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫస్ట్ నుంచి మీడియా అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేస్తూ రివ్యూస్లో కూడా అన్నిట్లో కూడా మాకు పాజిటివ్గా ఇచ్చి ఫీడ్బ్యాక్ కూడా రివ్యూస్ ఇచ్చి ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అవి కూడా మాకు చెప్పి నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కరెక్షన్స్ చేసుకునేలాగా ఏదో దీని గురించి అని కాకుండా అందరికీ ఉపయోగపడేలాగే రివ్యూస్లో కూడా మాకు నెక్స్ట్ ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకునేలాగా అంత జెన్యున్గా రివ్యూ ఇచ్చారు. సో ఫ్యామిలీస్ అందరూ చూడండి అనేసి అని చెప్పని మాకు సపోర్ట్ చేశారు. అందరికి మీడియాకి అందరికి కూడా దానికి చాలా కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు మహదేవ్ గౌడ్ గారికి ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు, డైరెక్టర్గా నాకు ఫస్ట్ సినిమా అండ్ హీరోగా రామ్ కిరణ్ గారు ఫస్ట్ సినిమా. సో ఈ సినిమాలో మేము కొత్త వాళ్ళైనా మాకు సపోర్ట్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమాకి యాక్చువల్లీ బ్యాక్ బోన్ రాజేంద్ర ప్రసాద్ గారు. అంత మేమందరం ఇంత కష్టపడి చేసాము. దానికి అంత బ్యాక్గ్రౌండ్ అంటే ఇంత అందరూ అడిగారు ఇంతమంది లెజెండ్స్ని పెట్టుకొని ఎలా డీల్ చేశారు అనేసరి. ఆ కష్టం మాకు తెలియకుండా అంత సపోర్ట్ చేశారు సార్. నిజంగా సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు. నేను మొన్న ఒకరు అడిగారు సార్, ఫ్యామిలీ స్టోరీ చేశారు, సో అందరికి రీచ్ అవుతుందా అంటే ఇప్పుడున్న యూత్ఫుల్ కంటెంట్లు ఇవన్నీ వస్తున్నాయి కదా, సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేసి అని చెప్పని. బట్ ఒక నమ్మకం, నాకు ఫస్ట్ నుంచి ఒక నమ్మకం, ఏ సినిమా అయినా సరే ఫస్ట్ ఫ్యామిలీకి కనెక్ట్ అయితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే ఫస్ట్ నుంచి నమ్మకం. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన సినిమాలే చాలా వరకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంది కాబట్టే సార్ ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ళ నుంచి కూడా సో ఈ స్టేజ్లో ఉన్నారు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారే. సో ఆ ధైర్యమే ఇచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీ చేయొచ్చు, ఫ్యామిలీ కథతో కూడా డెబ్యూ డైరెక్టర్గా రావచ్చు అన్న ధైర్యం సార్ లాంటి వాళ్ళని చూసినప్పుడే అది నిజంగా మా అందరికీ చాలా మోటివ్గా ఉంటుంది. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మాకు ఇలాంటి విషయంలో డెబ్యూటెంట్ డైరెక్టర్లకి అండ్ రాసుకునేటప్పుడు కూడా ఒక రైటర్గా ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు కమర్షియల్ సినిమాలు లేకపోతే ఏదైనా సినిమాలు రాసుకోవచ్చు స్టోరీ. నేను బేసిక్గా రైటర్ని. సో బట్ కానీ అలాంటి కథలు రాసి హిట్ చేయొచ్చు అన్నదానికి ఇన్స్పిరేషన్ రాజేంద్ర ప్రసాద్ గారి వల్లే వచ్చింది మాకు కూడా. సో మాకందరికి ఇంత సపోర్ట్ చేసినందుకు సార్కి రియల్లీ చాలా థ్యాంక్స్ సార్. సో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. చిన్న సినిమా నిన్న గురువారం రిలీజ్ అయింది కాబట్టి కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. నిన్న ఈవినింగ్ కల్లా పికప్ అయింది. సో ఈ రోజు అంతా కూడా షోస్ అన్నీ కూడా బాగా రన్ అవుతున్నాయి. రేపు సాటర్డే సండే. సో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే సినిమా చూసి ఖచ్చితంగా మా సినిమాకి ఇంకా పెద్ద హిట్ చేస్తారనేసి అని అందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అందరూ తప్పకుండా వాళ్ళ కుటుంబాలతో వెళ్తారు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి అది డెఫినెట్గా జరుగుద్ది. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ మహదేవ్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
అందరికీ మీడియా పర్సన్కి ఆడియన్స్కి హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మంచి ఫిలింతో ముందుకు వచ్చాము, కానీ నిన్న సాయంత్రం నుంచి కొంచెం బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ బాగా రిసీవ్ చేస్తున్నారు, మంచి రివ్యూస్ వస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ టీమ్ సపోర్ట్ చేసేందుకు, అండ్ ఎస్పెషల్లీ సార్కి, రాజేంద్ర ప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సార్. మా ఫస్ట్ ఫిలింకి ఇంత ఎంకరేజ్ చేసి ఇంత సపోర్ట్ చేసి ఇస్తానికి చాలా రుణపడి ఉంటాను. ఇట్లే సపోర్ట్ ఇవ్వాలని మన ప్రొడక్షన్కి కోరుకుంటున్నాను సార్. తర్వాత రేపటి నుంచి కొన్ని థియేటర్స్ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. సో ప్రేక్షకులందరికీ సపోర్ట్ ఇవ్వాలని రేపటి నుంచి ఇంకా కొన్ని ఏరియాస్లో యాడ్ అవుతున్నాయి థియేటర్స్, పోయి చూడాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఈ సినిమాలో విలన్గా యాక్ట్ చేసి మమ్మల్ని అందరినీ మెప్పించినటువంటి నవీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Good evening, everybody. Happy New Year to all and to the media friends. It's my debut movie. I was normally the lifestyle coach for producer, Mr. Mahadev, and so he chose me as the villain. And I felt very nice working with the Sahakutambanam team and with the director, and especially with Rajendra Prasad Garu. There was one scene where I'll have to go and hit close to him. I felt little nervous. Then he said, "Hey, Ravaya, Ra," and he really encouraged me very well. So thank you very much. దట్స్ ఇట్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ హీరో ఆఫ్ ద ఫిలిం రామ్ చరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా మాకు సపోర్ట్ ఇస్తూ వస్తున్న మీడియా మిత్రులకి అందరికీ నా పెద్ద కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు లేకుంటే మేము చెప్పేది కానీ మేము చేసింది కానీ అది జనాలు తక్క వెళ్ళదు. సో బిగ్ థ్యాంక్స్ టు యూ ఆల్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. ఒక పెద్ద కళని ఎలా తెర మీద తీసుకురావాలి అని తెలియక ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ వచ్చి మొన్న ఆడియన్స్తో కూర్చొని ఆ పెద్ద స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటుంటే ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అందరూ చెప్పిన ఒక మాట ఏంటంటే మీరు కొత్త హీరోలా లేదు, ఆల్రెడీ చేసినట్టు ఉన్నారు. అది ఒక్కరు కూడా మిస్ చేయక అందరూ ఇది చెప్పారు. ఆల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్, మై గురు గారు. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి మా ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఆడియన్స్ ఒకటి చూశాను మన తెలుగు ఆడియన్స్లో. ఐ థింక్ సినిమాని వాళ్ళ జీవితాలతో ఒకటి అంటే ఫ్యామిలీలా ఒక మెంబర్లా సినిమాని కూడా తీసుకున్న ఒక ప్రివిలేజ్ తెలుగు సినిమా ప్రేక్షకులకే ఉంది అని అనిపించింది. ఎందుకంటే ఎన్నో సినిమాలు ఉన్నాయి థియేటర్లో దీంట్లో, బట్ కొత్త ఓడని చూడకుండా ఒక సినిమా చేశారు, వచ్చి చూడాలి, బాగుంటే బాగుందని చెప్పాలి అని చెప్పి. వాట్ ఎల్స్ ఐ కెన్ సే. ఆడియన్స్, తెలుగు సినిమా ఆడియన్స్ మీకు పెద్ద దండాలండి. కాంట్ బిలీవ్ దిస్. అంటే వరల్డ్లోనే ఇలాంటి పెద్ద ప్రివిలేజ్ సినిమాని వాళ్ళ బ్లడ్లో తీసుకున్న తెలుగు ఆడియన్స్కి చాలా కృతజ్ఞతలు. అండ్ ఈ సహకుటుంబానం సినిమా ఎందుకు చాలామంది అడిగారు ఎందుకు ఫ్యామిలీ సబ్జెక్ట్తో వస్తున్నారని. ఒక ఇండస్ట్రీలో రావాలి, ఒక హీరోగా రావాలి, మెయిన్గా హీరోగా రావాలంటే ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావాలి కదా. సో అందుకే ఇదే నా ఫ్యామిలీ, క్రియేట్ చేసుకున్న ఫ్యామిలీ సహకుటుంబానం. థియేటర్స్లో ఐ థింక్ మంచి రెస్పాన్స్ వస్తుంది, స్లోలీ పికప్ అవుతుంది. అండ్ చాలా నర్వస్గా ఉంది, ఎందుకంటే ఇంత బడ్జెట్ అదంతా ఒక కొత్త హీరో మీద చాలా బాధ్యతలు ఎక్కువ, ఎక్కడ తప్పుగా వెళ్ళిపోకూడదు అనే ఒక భయం ఉండేది. బట్ ఈరోజు ఆ భయం అంతా వెళ్ళిపోయింది. ఆల్ థ్యాంక్స్ టు తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినిమా ప్రేక్షకులు. ఇలాగే నాకనే కాకుండా ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారో అందరికీ మీరు ఈ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్తూ థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.
సూపర్. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల్ని మిమ్మల్ని వాళ్ళ కుటుంబంలో చేర్చేసుకున్నారు. నో నీ టు వరీ. ఎవరు అద్భుతంగా పర్ఫామ్ చేసినా కుటుంబంలోనే కాదు హృదయాల్లో కూడా పెట్టుకుని చూస్తూ ఉంటారు మా తెలుగు ప్రేక్షకులు. సో ఆల్ ద బెస్ట్ యూ. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుని నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి ముఖ్యంగా ఆనందంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థించి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్ అని చెప్తూ సహకుటుంబానాం సినిమాని మీకు చూపించడం జరిగింది. ఈవేళ ఇంత తొందరగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఉదయ్ గారు మనం ఒక ఫ్యామిలీ నమ్ముకుని మరి ముఖ్యంగా ఇవాళ నేను నా మీడియా అంటే 48 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటే వీళ్ళతో పాటు నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెంచారు నన్ను, వాళ్ళతో పెరిగాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా ఉన్నాను. కారణం ఇలాంటి సినిమాలే. సహకుటుంబానాం మీ అందరూ కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూసి ఇందులో మీకు నచ్చిన అంశాలు, ఎవరెవరికి నచ్చిన అంశం వాళ్ళకి ఉంటుంది కదా, అలాంటిది ఇవాళకి కూడా ఈ చక్కటి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి మీరందరూ కూడా మరి ముఖ్యంగా మా మీడియా సోదరి వాళ్ళందరూ కూడా వాళ్ళది ఎస్ ఇది బాగుంది, లేకపోతే ఇదిగో మీరు ఇంక కొంచెం ఇది బెటర్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నారు చేస్తున్నారు అని అంటే అంతకన్నా అదృష్టం ఉంటుందని నేను అనుకోను. డెఫినెట్గా ఈ రోజున 2026 నూతన సంవత్సరం ప్రారంభం ఈ సినిమాతో అవ్వడం, ఈ సినిమాకి ఇంత పాజిటివ్ టాక్ రావడం అది నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను పనిచేసినా నేను వెళ్ళిపోయినా బట్ కావాల్సింది ఇదే, మనం చేసిన పనిని గుర్తింపు. ఇవాళ సహకుటుంబానం సినిమాకి ఆ గుర్తింపు రావడం కన్నా నా పొట్టి వాళ్ళం కోరుకునేది. నిజంగా ఆ సినిమా చూస్తే తెలుస్తుంది రామ్ గారిని మేమంతా ఎలా కష్టపడి ఉదయ్ రాసిన సబ్జెక్ట్ని ఎట్లా దాన్ని అంటే ఫ్యామిలీ ఎప్పటికైనా ఫ్యామిలీ లేకుండా మనం ఉందా ఎక్కడ ఉన్నామండి. అసలు ఫ్యామిలీ లేకుండా ఎవడు ఏం చేయదలుచుకున్నా ముందు ఫ్యామిలీయే కదా. అందరూ మరి ముఖ్యంగా ప్రపంచంలో, మరి ముఖ్యంగా భారతదేశంలో, మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళలో కుటుంబం సహకుటుంబం. సో ఆ కాన్సెప్ట్ తనకు మొదటి నుంచి అదే చెప్తూ వచ్చాను నేను ఉదయ్కి కూడా. ఏదో మనం ఫ్యామిలీ తీస్తున్నామంటే మనం ఏదో వెనకబడిపోయాం, మనం ఏదో పాతకాలం నాటి సినిమాలు అమ్మ కోసం నాన్న ప్రేమతో ఇవే పిచ్చోడ. మనం ఇప్పటికీ కూడా శ్రీమంతుళ్ళు, నాన్నకు ప్రేమతోలు, జులాయిలు అన్నీ చేస్తున్నాం, మనమే చేస్తున్నాం. ఈ గోల్లోంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇందులో ఆ నలుగురులు ఉంటాయి, ఆ మీ శ్రేయభిలాషలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈవేళ మరొకసారి మీ అందరికీ కూడా పేరున మీ అందరికీ ఇళ్లల్లో ఇంకా నేను బ్రతికున్నందుకు నేను ఎంతో హాయిగా ఆనందంగా మీ మధ్య ఉంటూ నేను నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా మీ ముందు ఇలాగే ఈ సినిమాలో ఆ తండ్రి గాడు క్వార్టర్ గిట్ల గురించి ఇప్పుడు చూశారులేండి, తెలుసులే ఈతలో కూడా ఎంత కోలగా ఉంది కదా. ఆ ఫాదర్ వాడిని లారీ డ్రైవర్ వాడిని తీసుకొచ్చి ఇతను ఫాదర్గా ఎత్తుకొచ్చి వీడికి అనాథ, వీడికేమో ఫ్యామిలీ కావాలని, సహకుటుంబం కావాలని, మొత్తం మీద మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నేను తప్పించుకున్నాను. మొత్తం మీద ఇలాగా చక్కటి కథలతో ఇంకా మంచి మంచి సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవేళ నూతన సంవత్సరం స్టార్ట్ అయినా ఇంకా పాజిటివ్ చివరిగా ఆ మాట చెప్పి నేను ఇవాళ నేను ఎంత పాజిటివ్ ఫీల్ అవుతున్నానంటే ఇవాళ నుంచి థియేటర్లు పెరుగుతున్నాయి, మంచి మంచి థియేటర్స్లు అన్నింటిలోకి పెంచుతున్నాను. అంటే గురువారం నాడు January 1 అని గురువారం రిలీజ్ చేయటం జరిగింది. ఇవాళ నుంచి మళ్ళీ థియేటర్స్
పెరుగుతున్నాయి కదా. థియేటర్స్ పెరగటమే పాజిటివ్నెస్. ఎందుకంటే ఇంక నేను మీకు చెప్పవలసింది ఏమీ లేదు. అందుకని దయచేసి సహ కుటుంబంతో వెళ్ళి ఈ సినిమాను చూసి మీరు ఎంజాయ్ చేసింది 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డెఫినెట్గా సహకుటుంబానం ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు చూడాల్సినటువంటి సినిమా. సో మీరు అందరూ కూడా చూస్తారని ఆశిస్తూ, దట్ ఈస్ ఫర్ టుడేస్ ఈవెంట్. మరొక ఈవెంట్లో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.